ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ అతని భుజాలపై పడ్డాయి. అతనికి తల్లి లక్ష్మి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు దివ్య, స్వాతి ఉన్నారు. అతను ఉదయం కూలి పని, సాయంత్రం గోదాములో లోడింగ్ పని, ఇంకా రాత్రిపూట ఫుడ్ డెలివరీ పని చేసేవాడు. ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయినా తల్లి మాత్రం, నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలిరా అంటుంది. అర్జున్ నవ్వుతూ, ముందు నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి అమ్మా అనేవాడు. ఒకరోజు పెద్ద బ్లాక్ లగ్జరీ కారు గ్రామంలోకి వస్తుంది. కారులో నుంచి దిగుతుంది అందమైన ధనవంతురాలు అదితి. ఆమె వెంట లాయర్లు, బాడీగార్డులు, గ్రామం మొత్తం ఆశ్చర్యంగా చూస్తారు. ఆమె నేరుగా అర్జున్ ఇంటికి వెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అందరూ షాక్ అయ్యారు. అర్జున్ కూడా ఆశ్చర్యపోతాడు. మీరు ఎవరు, నన్నెందుకు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు అని అన్నాడు. ఆమె, ఇది నిజమైన ప్రేమ పెళ్లి కాదు, ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అంటుంది. అయితే అదితి తాతగారు వీలునామాలో ఒక షరతు పెడతారు. 6 నెలల్లో పెళ్లి చేసుకోకపోతే మొత్తం ఆస్తి ట్రస్టుకు వెళ్ళిపోతుంది అని. అయితే ఆమెకు డబ్బు కావాలి, కానీ తన స్థాయిలో ఉన్న ఎవ్వరిని నమ్మదు. అందుకే నిజాయితీపరుడైన పేద యువకుడిని వెతికి అర్జున్ను ఎంచుకుంటుంది. అర్జున్ కూడా తల్లి చెల్లెళ్ల భవిష్యత్తు కోసం ఈ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. 6 నెలల కాంట్రాక్ట్, భార్యాభర్తల్లాగా బయట నటించాలి, తర్వాత విడాకులు తీసుకోవాలి. ప్రతిఫలంగా అర్జున్ కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. అర్జున్కు అతిథికి పెళ్లి జరుగుతుంది. అర్జున్ ఆమె పెద్ద బంగ్లాలో అడుగు పెడతాడు. కానీ అక్కడ పని వాళ్ళందరూ, ఇతడా మన మేడం భర్త, ఇతనికి ఈ ఇంట్లో ఉండే అర్హత అస్సలు లేదు అని చిన్న చూపు చూస్తారు. అదితి కూడా, నువ్వు ఈ గది బయటికి దాటరాదు, నా స్నేహితుల ముందు మాట్లాడకు, నా పక్కకు నిలబడకు అని అంటుంది. అర్జున్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడు. ఒకరోజు పని మనిషి కుమారునికి యాక్సిడెంట్ జరుగుతుంది. అయితే అందరూ డబ్బులు ఇవ్వడానికి భయపడుతుంటారు. కానీ అర్జున్ మాత్రం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బాలుడి ప్రాణాలు కాపాడతాడు. అప్పుడు పని వాళ్ళంతా, అరే మేడం వాళ్ళ భర్త ఎంత మంచివాడు అని అనుకుంటారు. అదితి కూడా మొదటిసారి అతని మంచితనాన్ని గుర్తిస్తుంది. అదితికి ఒక బాబాయ్ ఉంటాడు. అతని పేరు రాఘవ్. కానీ అతను చాలా కుట్రగాడు. ఆస్తి మొత్తం తనకి రావాలని చూస్తుంటాడు. అందుకే అర్జున్ను దొంగలా చూపించాలని ప్లాన్ చేస్తాడు. లాకర్లో ఉన్న డబ్బు మొత్తం అదితి బాబాయ్ తీసుకుంటాడు. ఆ నేరం అర్జున్ మీదికి తోసేస్తాడు. అందరూ కూడా అర్జున్నే అవమానిస్తారు. చివరకు అదితి కూడా అర్జునే దొంగతనం చేశాడు అని నమ్ముతుంది. అయితే అర్జున్ మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అసలు వీడియో బయటపడుతుంది. అదితి సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది. అర్జున్ నిర్దోషి అని తెలుస్తుంది. అదితి షాక్ అవుతుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అదితి బాబాయ్ రాఘవ్ అదితిని కిడ్నాప్ చేయిస్తాడు. ఆ విషయం తెలిసిన అర్జున్ వెంటనే అదితిని కాపాడడానికి ఒక్కడే వెళ్తాడు. పోరాటంలో తీవ్రంగా గాయపడతాడు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటాడు. అదితి అతని పక్కన కూర్చొని, నువ్వు లేకపోతే నేను బతకలేను అని కన్నీళ్లు పెడుతుంది. అప్పుడే ఆమెకు తన ప్రేమ అర్థమవుతుంది. అర్జున్ కోలుకున్నాక ఆమె మోకాళ్ళపై కూర్చొని, నన్ను క్షమించు అర్జున్, ఈ పెళ్లి మొదట ఆస్తి కోసం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నా ప్రాణం కోసం నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. అర్జున్ నవ్వుతూ, ప్రేమ బలవంతంగా రాదు, మనసుతో వస్తుంది అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు నిజమైన దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు. అర్జున్ చెల్లెళ్లకు మంచి పెళ్లిళ్ళు చేస్తాడు. తల్లి పూర్తిగా ఆరోగ్యం కోలుకుంటుంది. అదితి తన కంపెనీ బాధ్యతలను అర్జున్తో కలిసి నిర్వహిస్తుంది. పేదవారి కోసం ఉచిత ఆసుపత్రి, అనాథ పిల్లల కోసం పాఠశాల నిర్మిస్తారు. చివరకు అర్జున్ అదితి వారి కుటుంబం నవ్వుతూ కలిసి భోజనం చేస్తుంటారు. ఈ కథలో నీతి ఏంటంటే, డబ్బుతో కాంట్రాక్ట్ కొనవచ్చు, కానీ నిజమైన ప్రేమను కొనలేరు. మంచి మనసే చివరికి ప్రతి హృదయాన్ని గెలుస్తుంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.